వరదలతోటి గుజరాత్ తలడిల్లుతోంది. సూరత్, వడోదర, పోర్బందర్, రాజ్కోట్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. మరో 24 గంటల రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. గత వారం రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పోర్బందర్, సూరత్, జునాగఢ్, వడోదర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. రాజ్కోట్లో రోడ్లపై నీళ్లు నిలిచి చెరువుల్లా కనిపించాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వడోదరాలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. వడోదరాలో వర్షాల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. వరదలో చిక్కుకున్న చిన్నారులను బుల్డోజర్ల సాయంతో రక్షించారు. రోడ్లన్నీ జలమయం కావడంతో నగరంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. జామ్నగర్లో పలు కాలనీలు నీట మునిగాయి. నిత్యావసర వస్తువుల కోసం ఉదయం ఇళ్ల నుంచి బయటకొచ్చిన జనం వరద నీటిలో చిక్కుకున్నారు. భారీ వరద కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మరో 2 రోజుల పాటు సూరత్తో పాటు గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూరత్ సమీపంలోని డ్యాంలన్నీ నిండిపోయాయి. రాష్ట్రంలో పలు చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు అలర్ట్ జారీ చేశారు. నౌసారిలో వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గుజరాత్తో పాటు మహారాష్ట్ర, గోవాలో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్లో వరదలపై కేంద్రం అప్రమత్తమైంది. సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను సూచించారు.